ఆధునిక కాలంలో చాలా మంది చేస్తున్న పనులకు సమయం తక్కువైపోయింది. పని మాత్రం పెరిగిపోయింది. దీంతో పని ఒత్తిడి కారణంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటోంది. ఫలితంగా లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా చాలా మంది డిప్రెషన్ లాంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇలాంటి వాటికి వెల్నెస్ కోచ్లు సహాయం చేస్తారు. అసలు ఎవరి వెల్నెస్ కోచ్లు, వారు చేసే పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్నెస్ కోచ్ లేదా లైఫ్ కోచ్ ఈ పదం చాలా మందికి కొత్త. కానీ వెల్నెస్ కోచ్లు లేదా లైఫ్ కోచ్ల గురించి అందరూ అవగాహన పెంచుకోవడం అవసరం. ఎందుకంటే వీరి ద్వారా జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. అయితే మానసికంగా ఒత్తిడి ఎదుర్కొని డిప్రెషన్కి లోనైన వారికి వీరి అవసరం మరింత ముఖ్యం. వెల్నెస్ కోచ్లిచ్చే సలహాలు, సూచనలు జీవన విధానంలో చాలా మార్పు తీసుకొస్తాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కలలు కంటారు. వాటిని సాధించుకోవాలంటే ఆయా రంగాల్లో నిష్ణాతులపై వారు ఆధారపడాలి. అలాగే జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవన విధానాన్ని అలవాటు చేసుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే వెల్నెస్ కోచ్ అవసరం ఎంతో ఉంది. ఒక్కొక్కరిలో ఉన్న బలాన్ని, సామర్థ్యాన్ని వారికి వెల్నెస్ కోచ్లు పరిచయం చేస్తారు. వెల్నెస్ కోచ్ అంటే ఇల్నెస్ అండ్ వెల్నెస్ రెండు వర్డ్స్ ఉన్నాయి. ఇల్నెస్ అంటే మీకు రోగాలు ఉన్నదాన్ని ఇల్నెస్ అంటారు. వెల్నెస్ అంటే రోగాలు ఏమి రాని దాన్ని వెల్నెస్ అంటారు. వెల్నెస్ అంటే ఎవరికైతే ఏ డిసీజెస్ రాకుండా ఉంటుందో వాళ్ళని వెల్నెస్ కోచ్ అంటారు. ముఖ్యంగా ఇప్పుడు యాజ్ పర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కువగా వచ్చే డిసీజెస్ అన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ఇవన్నీ మనకు అంటు వ్యాధులు కాదు, ఒకరి నుండి మనకు సోకే వ్యాధులు కాదు. ఎక్కువ మనకు వచ్చే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ బికాజ్ ఆఫ్ మన హ్యాబిట్స్. సో ఇప్పుడు వెల్నెస్ మేనేజ్మెంట్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటి వచ్చి మీ బరువు, అంటే మీరు మీ హైట్కి తగ్గట్టు బరువు ఉన్నారా లేదా, లేకపోతే దాన్ని తగ్గించాలి, ఇంకా తక్కువ వెయిట్ ఉంటే కొంచెం పెంచాలి. సో అండర్ వెయిట్ ఉండకూడదు, ఓవర్ వెయిట్ ఉండకూడదు, మీ హైట్కి తగ్గట్టు మీ బరువు ఉండాలి. నెంబర్ 2 మీ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే బరువు ఒకటే కాదు, మీ బాడీ ఆప్టిమల్ ఎఫిషియన్సీ అంటే 100% మీ ఏజ్కి తగ్గట్టు మీ బాడీ పనిచేయాలి. అలా చేసినప్పుడే మీరు ఓవరాల్ హెల్తీగా ఉన్నట్లు. అలా ఉండాలంటే ఒకటి వచ్చి ఫిజికల్ ఫిట్నెస్ అంటారు. ఫిజికల్ ఫిట్నెస్లో చాలామంది దే విల్ నాట్ ఏబుల్ టు టచ్ దర్ టోస్, అట్లే వాళ్ళకి కోర్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ఇట్లా ఫిజికల్లో చాలా టెస్ట్లు ఉన్నాయి. దీంతో మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారని.